హాయ్ అండి. మేము ప్రతి సంవత్సరం అయితే రాజమండ్రి వస్తామండి. సంక్రాంతి పండుగ అయితే ఖచ్చితంగా కానీ 3 రోజులు పండుగ కాబట్టి బాగా జరుపుకుంటాం. మాకు రాజమండ్రిలో బాగా జరుగుతుందండి. మేము తుల్లో పెద్ద ఏమి ఉండము, తుల్లో కూడా పెద్ద ఏం జరగదండి. ఇక రాజమండ్రిలో అయితే మనకి అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, దానివల్ల పైగా మామయ్య గారికి వస్తాం. మామయ్య గారు ఇల్లు ఎంత గోడ అంత ఉంది కదండి, ఇదంతా మా ఇల్లే. మామయ్య గారు ఉంటారు అన్నమాట ఇక్కడ. చాలా పెద్ద ఇల్లు అండి ఇదైతేని. ఇక్కడ అంతా తోట, ఆల్రెడీ తోట కూడా గార్డెన్ కూడా తీసి పెట్టాను నేను ఇంతకుముందు వీడియోలో అయితేనండి. మేము ప్రతి సంవత్సరం ఇంకా మామయ్య గారికి ఖచ్చితంగా కనుక పంట రోజు సెలవు వస్తే ఆ రోజు ఉంటే కనుక వస్తామండి. ముందు సంవత్సరం రాలేకపోయాం, ఎందుకంటే మా అప్పుడైతే భోగి పంట రోజు ముందు రోజు, భోగి పంట రోజు మన్నాడు ఉన్నాం కానీ సంక్రాంతి రోజు ఇంకా ఆ రోజు మన్నాడు మేము ఉన్నాం కానివ్వండి. కాకపోతే మా ఆయన గారు వెళ్ళిపోయారు. ఇక్కడ తీసుకుంటే మా ఆయన గారు ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఆటోలు గట్ట ఉండవు. మామయ్య గారు వచ్చి ఇంకా జాతరకి వెళ్ళాలంటే కుదరదు కదా, మా మామయ్య గారు రారు కదా ఇంకెందుకని చెప్పేసి మేమైతే ఇంక వెళ్ళలేదు. పోయిన సంవత్సరం ఇంట్లో ఉండిపోయామాట. ఈ సంవత్సరం అయితే ఇంకా జాతర మొక్కని రోజు ముందు 3 ఏళ్ళ నుంచి మొక్కున్నాను. ఒక మొక్క అయితే తీర్చుకెళ్ళిపోయాను చెప్పేసి ఏ మొక్కును నాకు గుర్తులేదు, కానీ ఫోన్ కోసుకుందాం అప్పుడు అనుకున్నానండి. కాదు ఏమనుకున్నా ఏమైనా మాకు ఎప్పుడు చెడు జరగలేదు కదా, దేవుడి చల్లగా చూస్తున్నానని చెప్పేసి అయితే పాన కూడా ఎట్టుకెళ్ళి కోసుకుని తీర్థం అయితే వీడియో పెట్టాను చూడండి, జాతర కోసం. అక్కడ కోడిని కోసిన అయితే ఇక్కడికి అయితే ఆల్రెడీ మార్నింగ్ అయితే మేము బిర్యానీ చేసుకొని తెచ్చుకున్నాం కదా ఇంటి దగ్గర. మామయ్య గారి ఇంట్లో కుదురుతుందో కుదరని చెప్పేసి మామయ్య గారు ఇంకా ఇదే పని మనిషితో మొత్తం ఒక అతను పెట్టి ఇల్లు అంతా క్లీన్ చేయించారంట. భోగి పంట రోజు ముందు రోజే మొత్తం గాడిని కూడా అంతా ఆకులు గీకులు అని తీసి పడించేసాడు. అంత నీట్గా ఉందండి ఇల్లు అంతా. ఇంకా మామయ్య గారు ఉంటారు కాబట్టి ఇలాగ ఉంటుంది, ఏం చేస్తాం మరి. మాకైతే అవకాశం లేదు. రాజమండ్రిలో ఉన్నప్పుడు అయితే నేను వెళ్ళి క్లీనింగ్ చేసి వాళ్ళు వెండి అప్పుడప్పుడు మా ఆయన గారు నేను వెళ్ళి వీకప్ వచ్చినప్పుడు మార్నింగే ఇంట్లో వంట చేసుకొని వెళ్ళిపోయి మామయ్య గారి దగ్గర మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసి శుభ్రాలు చేసేవాళ్ళు అన్నమాట. ఇంకైతే ఇప్పుడు మనకి ఇక్కడ కుదరట్లేదు, ఇప్పుడు అసలు కుదరట్లేదండి. పిల్లలతో ఇక్కడ పనులు సరిపోతున్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి మా రాజమండ్రిలో నాకు వంట చేసుకోవాలి, మళ్ళీ మామయ్య గారి దగ్గర క్లీనింగ్ అంతా చేయాలంటే చాలా పెద్ద ఇల్లు. మనకైతే ఇప్పుడు అవ్వట్లేదు. ఇంతకుముందు పని మనిషి అయితే ఉండేదండి, ఆవిడైతే ఇంకా కరోనా టైం నుంచి మానేసింది. అప్పటి నుంచి పని మనిషి ఎవరు దొరకట్లేదంట. ఇంకా సరే అని చెప్పేసి మామయ్య గారు జాగి అయితే వంట చేసుకొని తింటున్నారన్నమాట అక్కడ. మామయ్య గారు అయితే టైంకి అన్ని ఫుడ్ అయితే తినేస్తారండి. తనైతే మామూలు రైస్ అయితే తినరు. తనైతే మామయ్య గారు అయితే సిరుధాన్యాలు ఉంటాయి కదా అవే తింటారండి. ఇక్కడైతే మామయ్య గారు నాతో మాట్లాడుతున్నారు, ఏమైతే ఉల్లిపాయలు అన్నీ ఇమ్మంటావు అని అడుగుతున్నాను. నాకు అయితే వద్దంటున్నాను నేను. ఆల్రెడీ టైం ఉండదని చెప్పేసి నేను ఆ రోజే 2 అయిపోయింది దర్శనం చేసి ఇంటికి వెళ్ళబోతుకే. ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ కొయ్యాలంటే ఇంకా 2-3 అయిపోతుంది అని చెప్పేసి, పైగా కత్తిపేట కూడా 10 ఉండదండి. ఎప్పటి నుంచో కొయ్యరు కదా, మామయ్య గారు సాకుతో కోసుకుంటుంటారు. అవన్నీ ఇంకా ఎందుకులే మా అత్తగారు దాంతో కొయ్యాలని చెప్పేసి ఇంటి దగ్గర కోసుకొచ్చాం కదా. మామయ్య గారికి ఆ విషయం చెప్తుంటే పచ్చిమిర్చి సరిపోతాయి, 6 పచ్చిమిరకాయలు సరిపోతాయి, ఏంటి ఎక్కువ వేయాలంటారనమాట మామయ్య గారు. మామయ్య గారు ఇంటి దగ్గర కారం అయితే ఆడిస్తారు కదా, నేనైతే అందుకనే మేము ఆశీర్వాద కారం అయితే తెచ్చుకుంటాం. మేము వాడడం అలవాటు వల్ల ఇక్కడ కారం ఎంత వేస్తుందని కూడా తెలియట్లేదు. దానివల్ల నోరైతే కూర అయితే మనకి కలర్ కనిపించట్లేదు కదండి, నోరు ముక్కు అన్నీ మండిపోతాయి అన్నమాట. ముందుసారి ఇక్కడ వంట చేసినప్పుడు అప్పుడైతే నాకు తెలియక ఎక్కువ వేసేసాను. దాని తర్వాత మామయ్య గారు కూడా 20 పచ్చిమిర్చి దాకా వేసేసారు మాట కర్రీలోనండి. అందుకే అప్పటి నుంచి ఇంకా నేను ఇలా ఇక్కడ ఎన్ని పట్టుకెళ్తే మనకు ఉజ్జాయింపు తెలుస్తుంది చెప్పి ఉంటుందన్నమాట. కూర అయితే వండుతున్న ఉల్లిపాయ ముక్కలన్నీ అయిపోయాక కూర అయితే ఇస్తుంది. గుడ్లు మాత్రం బయటకు వదిలేసాను, ఎందుకంటే ఇందులో వేస్తే విరిగిపోతాయని చెప్పేసి పక్కన పెట్టేసామాట. కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు వేసేద్దామని చెప్పేసి. మామయ్య గారు ఇంకా అత్తమని రమ్మంటారు కానీ మనకి తుల్లోనే మమ్మల్ని ఏమి ఇబ్బంది పడరు రండి అని చెప్పేసి. ఎప్పుడైనా మనకు వెళ్ళినప్పుడైనా ఖచ్చితంగా మామయ్య గారి దగ్గరికి అయితే వెళ్తామండి మేము. మాకు కుదిరినప్పుడు అయితే 2 రోజులు ఉంటే ఖచ్చితంగా వెళ్తాము, లేదా మామయ్య గారు మా దగ్గరికి వస్తారన్నమాట. కనుక పండుగ రోజు మేము వెళ్ళాం కానీ మొక్కన రోజు కాకుండా మన్నాడే శనివారం అయితే మామయ్య గారు మా దగ్గరికి వచ్చారు. ఇంకా మేము మన్నాడు వెళ్ళిపోతామని చెప్పేసి అంటే ఇంకా మామయ్య గారు అయితే శనివారం వచ్చారు మా దగ్గరికి. వచ్చి కొంచెంసేపు కూర్చొని మేము శనివారం వచ్చేస్తున్నాం, శనివారం వచ్చారు మామయ్య గారు. వచ్చి మేము బయలుదేరి ముందు వచ్చారన్నమాట. వచ్చి కొంచెంసేపు అయితే మాతో కూర్చొని మాట్లాడి వచ్చారు. మేము వీడియో తీద్దాం మర్చిపోయినమాట, అన్నింటికి వీడియో తీస్తాను కూర్చుంటే ఇవన్నీ ఇంకా పనులు కావంటారు మా ఆయన గారు. ప్రతి ఒక్కటి తీరుతూ కూర్చుంటే ఆ టైం అదే మనం మాట్లాడే విషయం మాట్లాడమన్నట్టు చెప్పి ఇంకా తీయలేదండి ఆ రోజు వీడియో అయితే. నేను నాకు ఆ వీడియో తీయాలని కూడా ఐడియా లేదన్నమాట మామయ్య గారు వచ్చి మాతో మాట్లాడినప్పుడు. తర్వాత వచ్చేసి ఎదుటి చేలో పడిన రేక్కాయలేటండి, కోతులు బాగా తినేస్తాయని చెప్పేసి కోసుకొచ్చిన పచ్చికాయలు అన్నారు. పచ్చికాయలు పెద్ద టేస్ట్ లేవు, అసలు చప్పకుండా అన్నమాట, అగరగా ఉన్నట్టున్నాయి. కూర అయితే అయిపోయిందని చెప్పేసి ఇంకా బిర్యానీ తెచ్చుకున్నాం కదా. మామయ్య గారు అయితే అసలు 11 గంటలకల్లా అన్నం తినేస్తారు. కాకపోతే మేము ఇలా చేయడం వల్ల లేట్ అయిపోయింది, అప్పటికే 3:30 అయిపోయింది అన్నమాట. ఇంకా రాత్రి అన్నం తిన్నాను, ఇప్పుడు అన్నం తింటానని చెప్పేసి ఇంక ఇది రాత్రి అన్నంతో లెక్క అని చెప్పేసి భోజనం చేస్తారు అన్నమాట. మామయ్య గారు అయితే కింద కూర్చొని తినలేరండి, అందుకే అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర తింటారు. ఎప్పుడు భోజనం ఎప్పుడు కింద కూర్చొని తింటారు, నాకు అలవాటు ఇష్టం ఉండదు డైనింగ్ టేబుల్ మీద తిన్నాం. ఇంకా అత్తయ్య గారు అందరూ కూర్చొని అందులో అక్కడే కూర్చుందాం అన్నారు కానీ ఇంకా నేనే మా ఆయన గారు అక్కడ కూర్చుందాం, ఇక్కడ టీవీ చూస్తే ఇక్కడ తిందామని చెప్పేసి మేము అయితే ఇక్కడ కూర్చొని తింటున్నాం అన్నమాట అండి. ఇంకా భోజనం తినేసి ఖాళీగా ఉంటాము, ఇంట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ పుడుకోవాలని చెప్పేసి తోట అంతా తిరుగుతున్నమాట. మనకు పనికొచ్చి పనికిరాని ఏముంటాయి చూసుకొని తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్ళనమాట. ఇప్పుడైతే బాగా ఉన్నాయి కానివ్వండి, నేను కుండే తీసుకొచ్చానమాట. సపోటా పళ్ళు గట్టే ఉన్నాయి కానీ కాయలుగా ఉన్నాయి, ఇంకా 10 రోజులు పడుతుంది రావడానికి. ఇవన్నీ అరటికాయలు అన్నీ పళ్ళు అండి, ఇవి మామూలు న్యాచురల్గా పండించనమాట, ఏ పిండి గట్టేయని అటు
అరటికాయ చెట్లు చాలా ఉన్నాయి, 10-15 దాకా ఉన్నాయండి. ఇది వచ్చేసి లక్ష్మణ ఫలం ఫ్రూట్ సెట్ అండి. ఇది ఇప్పుడైతే లేవు, ఎండల్లో ఎక్కువ వస్తాయి మాట, చిన్న చిన్నగా పండిపోతున్నాయి. ఫస్ట్ రాజమండ్రిలో ఉన్నప్పుడు అయితే ఎక్కువ తెచ్చుకొని తినేవాళ్ళం, కానీ తిని వచ్చాక మేము వెళ్ళేటానికి అవి ఉండలేదు, అయిపోతాయి అన్నమాట. ఇంకా ఉన్నప్పుడు ఏముంటాయి తెచ్చుకుంటాం అన్నమాట. ఇవన్నీ తోట అండి మామయ్య గారు ఇంటి బ్యాక్ సైడ్ మాట. ఈ తోట అంతా కొబ్బరికాయ కొబ్బరికాయ పడిపోయింది పైనుంచి రాలిపోయి. ఈ కొబ్బరికాయలు రాజమండ్రిలో ఉండగా మాకైతే కొబ్బరికాయలు 5-6 కొబ్బరికాయలు ఇచ్చి వారిని పూజ చేసుకున్నప్పుడు కొనవలసిన అవసరం ఉండేది కదన్నమాట. మామయ్య గారు వెళ్ళినప్పుడల్లా మాకు 5-6 కొబ్బరికాయలు కాలితే కొట్టేసి తొక్క తీసి ఇచ్చేసేవారు అన్నమాట. ఇంతకుముందు మామయ్య గారు అయితే 2 years అయిందండి పూజ చేసి. ఇప్పుడు అయితే మొక్క కూడా ఇంట్లో పూజ సామాన్లు కొంచెం పాడైపోయాయంట. మా అమ్మాయి పుట్టిన డెలివరీ అయినప్పటి నుంచి పూజ మానేసినట్టు మామయ్య గారు. ఇంకా తర్వాత నుంచి ఇంకా చేయలేదంట. అప్పటి నుంచి ఇక్కడైతే చెట్టు కూడా ఎండిపోయిన అయిపోయింది చూసారా. ఇంకా ఆడవాళ్ళు లేకపోతే ఇలా ఉంటుందండి ఇల్లు అంతా అని. ఇంకా మామయ్య గారు అయితే మాత్రం ఏం చేస్తారు, తను ఇంకా పెద్ద ఏజ్ అయిపోతుంది కాబట్టి తను కూడా కొంచెం కష్టమే. మామయ్య గారు అయితే ఒళ్ళు లావ్ అయిపోతారండి, ఎందుకంటే తను సిరిధాన్యాలు తిన్నా కానీ చాక్లెట్లు బిస్కెట్లు ఎక్కువగా తింటారు మాట. చిరుతిళ్ళు ఎక్కువ తింటుంటారు మామయ్య గారు. కొన్ని జంతువులు ఎన్ని తింటుంటారు అన్నమాట, చిన్నపిల్లలుగా ఎక్కువ తెచ్చుకొని తింటుంటారు. ఈ అరటికాయలకి అయితే రెడీ అయిపోయినాయి. అరటి పువ్వు కూడా ఉంది, మా ఆయన గారు తీసుకురమ్మన్నారు, కూరకి వచ్చి అన్నారు. కానీ నాకైతే వద్దులే, ఇప్పుడు నాకు అసలు ఆ కూర కూడా ఇప్పుడు ఉండలేదు కూడా తినలేదు కూడా అని చెప్పేసి అన్నాను. ఇంకా మా ఆయన మేము తుల్లో వండుకుంటే టైం 3 రోజులు ఉండదని చెప్పేసి కోసుకెళ్ళమాట అండి. అంతా మామయ్యగారు ఇంటి వెనకాల తోట నారింజ చెట్లు అన్నీ ఉన్నాయి. నేనైతే నారింజకాయలు కొన్ని అయితే కోసుకున్నామండి, మామయ్యగారు కొన్ని ఇచ్చామాట. మామయ్యగారు అయితే దాంట్లో నిమ్మకాయ పిండుకొని నారింజకాయలు బాగా రసం తీసుకొని దాంట్లో కొంచెం తింటే తేనె వేసుకొని తాగుతారు మామయ్య గారు అయితే అండి. ఒక గ్లాస్ అలా చేసుకొని నేనైతే ఇంకా అసలు నిమ్మకాయలు ఫస్ట్లో నారింజకాయలు తెగ తినే వాళ్ళం, కానీ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు తినాలంటే తినబోదు కాదు, పులిసిపోయినట్టు అనిపిస్తే పళ్ళు అయితేని. ఇదంతా ఇంకో సైడ్ గార్డెన్ అండి ఇదంతా. ఇంకా తిరుగుతున్నాం అన్నమాట, ఏమైనా దొరుకుతాయి అని చెప్పేసి. ఇది పెప్పర్ పనసకాయలు చాలా ఉన్నాయి, కానీ ముందే తెచ్చిందే తినలేదు, మేము పడేసాం. చాలా పెద్దకాయ అండి అది, సగం తిని పడేసాం అన్నమాట. అంత పెద్దకాయ ఉన్నాయి. ఇంక ఈ పక్క నుంచి ఇలా వెళ్తే ఈ లోపలన్నీ పనసకాయల చెట్లు ఒక 3-4 ఉంటాయి అన్నమాట. పనసకాయల గార్డెన్ మాట అంతా. మొత్తం మామయ్య గారు మొన్న ఇదంతా క్లీన్ చేయించారండి. ముందు ఆకులను రాలిపోయినాయి అన్నమాట. ఆకులంతా తీసుకెళ్ళి ఆ చివరిన ఒక పెద్ద కుప్ప వేసారు అన్నమాట పనులు. ఇదంతా ఇది పక్కన ఈ ఫ్రంట్ పక్కన బ్యాక్ సైడ్కి ఫ్రంట్కి ముందు మధ్యలో ఇంకో తలుపు ఉంటుంది, అటువైపు అండి ఇదంతా. ఇక్కడైతే జామకాయలు అన్నీ ఉన్నాయి మాకు, జామకాయ చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ 2-3 ఉన్నాయి. కరివేపాకు చెట్లు, నెక్స్ట్ వచ్చేసి ఇంకా సపోటా చెట్టు, ఇంకా చాలా చెట్లు ఉంటాయి. వాటి పేరు అయితే మర్చిపోయాను. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూపిస్తూ మాట్లాడాను, కానీ సౌండ్లు వస్తాయని చెప్పేసి నేను వాయిస్ రికార్డు ఆపేస్తానమాట. లేదా వాయిస్ రికార్డ్ చేస్తాను, లేదంటే నేను అవన్నీ మర్చిపోయాను అన్నమాట. ఇక్కడైతే మామయ్య గారు అయితే వెళ్తున్నారండి, అటుపైరు కోసేద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళిపోద్దామని చెప్పేసి. నేనైతే వాయిస్ ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ పక్కన అయితే సినిమా పాటలు అయితే వస్తున్నాయి. దానివల్ల అయితే వాయిస్ అయితే కట్ చేస్తాను. మా ఆయన గారు మా మామయ్య గారు మాట్లాడుకుంటున్నారు మరి ఇద్దరుని అరటికాయల కోసం. అప్పుడైతే నేను వాయిస్ ఇచ్చేద్దాం అనుకున్నాను, తీర్చి వస్తే దాంట్లోనే సాంగ్స్ వస్తున్నాయి, బ్యాక్ మళ్ళీ క్లైమ్ వస్తుందని చెప్పేసి నేనైతే సినిమా పాటలు పెట్టారండి పండగ కదా అని చెప్పేసి. దానికోసం నేనైతే ఇంకా వాయిస్ అయితే కట్ చేస్తాను అనమాట. మామయ్య గారు అయితే నేచురల్ పండుగ కదా, పిల్లలకి వెళ్తే హెల్త్ మంచిదని చెప్పేసి అంటారన్నమాట. కదా మా రాజమండ్రిలో ఉంటే అత్తమాని పంపిస్తారని అంత తేడం కానీ మీ వెళ్ళం కానీ జరుగుతుంది. ఇంక ఇక్కడ తుళ్ళు వల్ల మేము ఎప్పుడోసారి వెళ్తాం మామయ్య గారి దగ్గరికి. అప్పుడే 1 నెలకో వెళ్తాం కదా, అప్పుడే వెళ్ళినప్పుడు కలుస్తాం మామయ్యని అయితే. ఇంకా అప్పుడైతే ఇంక ఇవన్నీ తెచ్చుకొని రావడం ఎన్ని ఉంటాయి అన్నీ, లేదా మూత కదా మొయ్యలేము, దాని బస్సు అయినా ఏదైనా మనం మోసుకెళ్ళాలి కదా అని చెప్పేసి కొన్ని తీసుకుంటాం అన్నమాట అన్నీ. ఇంకా ఎవరు తింటారు కదా, మామయ్య గారు ఒకళ్ళు ఉంటారు, ఇంకా మాకు ఏమి ఇచ్చినా మాకే ఇవ్వాలి ఇంకా అని చెప్పేసి ఇంకా అంటారు. కానీ ఇంక మేము అన్నీ ఏం మొయ్యలేం కదా, కొన్ని నారింజకాయలు, కొన్ని ఇవి కొన్ని జాంకాయలు దగ్గర అవన్నీ తెచ్చుకున్నమాట. అంతే అండి. ఈసారి అయితే ముందు ఎండల్లో బాగా వస్తాయి, సపోటా పళ్ళు ఇవన్నీ వస్తాయి అన్నమాట, పనసకాయలు అన్నీ వస్తాయి. అప్పుడైతే ఎండల్లో తెచ్చుకుంటాం ఎక్కువ. ఈ సంవత్సరం మామిడికాయలు కూడా ఎక్కువ ఉన్నాయి. మామిడికాయలు కూడా పచ్చడి పెట్టుకుంటామని అడుగుతున్నాను, నన్ను చూద్దామండి అన్నాను. నాకు పచ్చడి అయితే ఎప్పుడు పెట్టలేదు, తొక్కుడు పచ్చడి ఒకసారి పెట్టాను, మావే నేనే కలిపేస్తానులే అన్నారన్నమాట. నేను బాగానే కలుపుతానమ్మా, పాడవచ్చు చెయ్యగలగనమాట. ఇది ఒక డోర్ అండి. మామిడికాయ చెట్టు ఇంట్లో ఒక చెట్టు మామిడికాయ చెట్టు ఉంటుంది మనకైతే. ఇంటి పక్కన కొబ్బరికాయ చెట్టు అన్నీ కలిపి ఉంటామని. ఇదైతే షెడ్ లాంటిది, మామూలుగా ధాన్యం ఎండ పాడైపోయిన సామాన్లు అన్నీ వేసుకున్నాక ఇల్లు ఇది చిన్నది కట్టారు సైడ్ని అయితే. అదొక ఇల్లు లాంటిది అండి, మామూలుగా చిన్న ఫ్యామిలీ అయితే బతకచ్చు అలాంటి టైపులో రేకు చెట్టు వేసి వేయించారు అన్నమాట మామయ్య గారు. అది ఇటువైపు ఒక డోర్ ఉంటుంది. ఇదైతే బ్యాక్ సైడ్ అండి. ఇది ఎదర ఫ్రంట్ గోడకి ఆనుకుని ఉంటుంది అన్నమాట ఆ ఇల్లు. ఇది ఎంట్రన్స్ గేట్ అన్నమాట. నేనైతే చివరి నుంచి మా ఆయన గారు అయితే వీడియో తీసుకుంటున్నారు. ఈ పంటకు వచ్చినప్పుడే మళ్ళీ మామని కలుస్తాము, లేదంటే తర్వాత మళ్ళీ ఎప్పుడో వస్తాం కదా. రాజమండ్రిలో ఉంటే మాకు అత్తమాని అత్తమాని కలిసి వాళ్ళం. ఈ మధ్యకాలంలో రాజమండ్రి కూడా తక్కువ వెళ్తున్నామండి, వెళ్ళినప్పుడు 2000-3000 ఎగిరిపోతున్నాయి. అయితే
ఇది ఇంకో పక్కనండి ఇది ఏమంటారు ఇట్లా దుంపలు అంటారు కదా, సగ్గుపోయిన దుంపలతో అవి ఉంటాయి కదా, అవి ఏంటి ఆ చెట్లు అవి ఆల్రెడీ అవి ముదిరిపోయి ఉంటాయి కానీ మాకు అంత తీయలేదు మేము ఎందుకని చెప్పేసి. తర్వాత ఇవే పనస చెట్లు అండి ఇవన్నీ. ఈ ఆకులన్నీ అక్కడ ఈ ఆకులన్నీ తెచ్చి పక్కన అయితే పోగేసాడు పని అతను చేసేతనండి. ఎందుకంటే మంట ఎట్టకంటే వదిలేసి చూడండి ఆకులను చూసారు. ఇప్పుడు ఈ టైంలో మంట ఎట్టిన పర్లేదు, మళ్ళీ ఎండల్లో గట్ట మంట ఎట్టడం శుభ్రంగా అసలు మంట ఎట్టకూడదు ఎక్కువ ఎండల్లోనా, ఇంకా ఎక్కువ మండిపోద్ది కదా భయం. ఎండాకాలం వచ్చిన మంట కూడా పెద్ద అనిపిస్తుంది. ఏమో మంట పెట్టకండి పక్కన అయితే పోగేసి ఉంచారన్నమాట. ఇంత పెద్దగా అయితే ఉంటుంది మామయ్య గారి ఇంట్లోన. నాకు వండే అవకాశం ఉన్నా నేనైతే వండమంటారు, నాకు అసలు ఉండబోదు కాదు, ఎందుకు అలవాట్లేదు కదా. మనకు కూడా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు పక్కన, ఇంట్లోంచి మనం అసలు బయటికి కనిపించము, అంతా లోపల ఉండాలి మనం. ఇంకెందుకని చెప్పేసి పెద్ద ఏమో చూద్దాం. ఇదైతే కుంకుడుకాయ చెట్టు ఇదంతా అని కుంకుడుకాయలు కూడా ఇచ్చేవారు ఇంతకుముందు రాజమండ్రిలో ఉన్నప్పుడు. అయితే మాకు కుంకుడుకాయలు రోజు చేయమనేవారు కానీ ఆ కుంకుడుకాయలు ప్యాకెట్లో చేసి ఇచ్చారు కానీ అసలు ఒక కుంకుడుకాయ కూడా వాడింది లేదండి. కుంకుడుకాయ అవన్నీ కొట్టుకొని బతకానికి పడేసారు అనమాట మొత్తం అన్నీ. ఈ పక్కన అయితే ఇంక ఇంత ఖాళీ ప్లేస్ ఉంటుంది మా అమ్మగారి ఇంటి చుట్టూరు ఖాళీ ప్లేస్, కరివేపాకు చెట్లు ఏదో సపోర్ట్ చెట్టు ఇవన్నీ. మనకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం. ఒకరిద్దరు ఇంకా నిజంగా మా అత్తగారు ఉన్న లేదంటే ఇంకా నాన్నమ్మ చనిపోయారు కదా, తాతయ్యగారు అదే మా నాన్నగారు మా మామయ్య గారు అమ్మగారు అయితే చనిపోయారు కదా, ఆవిడ ఉన్న ఎవరన్నా కొంచెం మనకు తోడుగా ఉంది కాబట్టి ఉండాలనిపిస్తుంది. ఒంటరిగా మనం ఒక్కరు ఉండాలి. మా ఆయనగారు డ్యూటీకి వెళ్తారు, నెక్స్ట్ మామయ్య గారు కూడా ఇంట్లో ఉంటారు కానీ ఇంకా మామయ్య గారు చిన్న చూసుకుంటారు అలాగే పడుకునిపోతుంటారు. ఇంకా వాళ్ళప్పుడు మనం ఒక్కరు ఉండాలంటే కొంచెం ఇబ్బంది కదా, మనకి ఇంకా టైం పాస్ కూడా అవ్వదు. ఇంకా నాకు గొంతు కూడా సరిగా రావట్లేదు చూసారా, గొంతుకు అయితే పోయింది నాకు. నిన్న బాగా దగ్గు వచ్చింది చూసారా, ఒక వీడియోలో దగ్గుతున్నాను అలాగా. దానివల్ల గొంతుకైతే కొంచెం బాగోలేదు మాట అండి. అందుకే ఎందుకు వీడియో పెట్టకపోతే టైం అయిపోతుంది, మళ్ళీ పెద్ద ఏం వాచ్ ఓవర్ బాగుంటుందని చెప్పేసి ఎలాగొన్నా నేనైతే వీడియోస్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. కానీ మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలని నాకు, మేము సక్సెస్ అవ్వాలంటేని. ఇంకా 3 ఏళ్ళ నుంచి అలా చేస్తున్నాను కానీ ఏది ఒక సక్సెస్ కూడా రాలేదు మన దగ్గరికి. ఇంకనేసి ఇప్పటికన్నా ఏమన్నా సక్సెస్ అవుతే బాగుందని చెప్పేసి ఒంట్లో బాగున్నా బాగుపడి డైలీ 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా లాంగ్ వీడియో పెడుతున్నానండి. ఇక మీద మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలండి. ఇక మీద ఇంకా మేమైతే బయటకు వచ్చాము, ఇంట్లోంచి అన్ని పనులు అయిపోయినాయి, చదువుకున్న కావాల్సినవి తీసుకున్నాము. బయట నుంచి మామయ్య గారు ఇల్లు అయితే ఇలా ఉంటుంది అన్నమాట, కొబ్బరి చెట్లతో అన్నింటితో బాగా కనిపిస్తుంటుందండి. మొన్న 3 ఇయర్స్ బ్యాక్ ఎల్లాన్ని పెయింటింగ్లు అన్నీ వేసారు కానీ ఇంకా వర్షానికి ఏముంది మళ్ళీ నల్లగా ఉంటుంది కదా, అలా అయిపోయింది అన్నమాట. ఇల్లు చాలా బాగుంటుందండి చూడడానికి, మనకి ఉండక కూడా బాగుంటుంది కానీ మనకి ఉండలేదు. ఇంకా తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఎప్పటికైనా ఉండవలసింది కాబట్టి ఉండే అవకాశం మొత్తం తప్పకుండా ఉంటానండి. ఇదైతే ఇంకా మా ఆయన గారు బయటకు స్కూటీ తీసుకొచ్చేస్తానికి వెళ్ళిపోవడానికి అండి. ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతాము. తర్వాత అయితే ఇంకో వీడియో పెడతాను చూడండి. అంటే చిన్న వీడియో అండి, షాపింగ్కి వెళ్ళింది ట్రావెల్ వీడియో ఉంటుంది, తుని వరకు వచ్చిందన్నమాట. ఇదైతే మామయ్య గారు ఇంటి బయటకు వచ్చేసాక ఎంట్రన్స్లోనే పెద్ద గుడి ఉంటుందండి. అది ఎదుగుడు కూడా పెద్ద, నేను వెళ్ళలేదు ఎప్పటికీ. గుడి మాత్రం చాలా పెద్ద గుడి, చాలా బాగుందండి. ఇక్కడ అందరూ పెద్ద వాళ్ళందరూ కొంచెం ఏజ్ ఉంటారు, పర్సన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళందరూ పక్కన రోజు మేము వచ్చినప్పుడు అలాగే ఉంటారు. మేము ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి, పాలు పెట్టుకొని కొంచెం టీ తాగేసి ఉందామని చెప్పేసి ఇంకా టీ తాగేసి ఇంక మేము ఆ రోజు అయితే నైట్ ఎక్కడికి వెళ్ళలేదు. మన్నాడే వెళ్ళామండి షాపింగ్ అయితే. నేను పెట్టే వేసిన అయితే మన్నాడే సినిమా కూడా వెళ్ళాము. అన్నీ ఒక వీడియో కింద వస్తే చూడండి, చిన్న క్లిప్లు అన్నీ పెడతాను. ఒక ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.